అప్పుడు 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు. ఇప్పుడు మరో 20,000 ఎకరాలు లేకపోతే మున్సిపాలిటీ అంటున్నారు. అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ఇప్పుడు 1.5 లక్షల కోట్లు కావాలని ప్రపంచమంతా తిరిగి అప్పులు చేస్తున్నారు. అప్పుడు అమరావతి మునిగిందంటే పాతేస్తా అన్నారు. ఇప్పుడు ముంపు నివారణకు ఏకంగా 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని అన్నారు. ఇప్పుడు చెరువులు శ్మశానాల్లో ప్లాట్లు ఇస్తున్నారు. అప్పుడేమో భూములిచ్చిన రైతులు వారి పిల్లల జీవితాలు మారిపోతాయన్నారు. ఇప్పుడు ఉన్న భూమి కోల్పోయి బతుకు తెరువు లేక రైతులు కూలికిపోతున్నారు. వారి పిల్లలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇదంతా చూసిన తరువాత అటు భూములిచ్చిన రైతులకైనా ఇటు రాష్ట్ర ప్రజలకైనా అర్థమయ్యేది ఒక్కటే: అమరావతికి అతడే ఏకైక విలన్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 2014-19 వరకు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు. ఇప్పుడు 18 నెలలుగా తానే అధికారంలో ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అయినా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోలేకపోతున్నారు. సందేహం ఉంటే ఒకసారి ఆ వార్త స్క్రీన్ పైన చూడండి. అమరావతి బిల్లు వెనక్కి. మీకు గుర్తుండే ఉంటుంది, 3 రోజుల క్రితం అమరావతికి ఆమోద ముద్ర, రాజముద్ర అంటూ ఈనాడు దినపత్రిక ఒక వార్తను అచ్చేసింది. ఆమోద ముద్ర పడిపోయిందనే వేసేసింది. మనం పూర్తిగా వార్తను చదివితే కానీ అర్థం కాదు. పార్లమెంటులో ప్రవేశపెట్టక ముందే ఆమోద ముద్ర పడిపోయినట్టుగా వార్తను రాసేసింది. ఇప్పుడు ఏమైంది? అబద్ధాలని అందరికీ అర్థమైపోయింది. ఆయన వచ్చేసింది అబద్ధమని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ముఖ్యంగా అమరావతి ప్రజలకు బాగా అర్థమైంది. అమరావతి బిల్లు వెనక్కి తిప్పి పంపిన కేంద్రం. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా? కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా? నిధుల ప్రశ్న తలెత్తుతోందా? వీటన్నింటికీ రాజకీయ విశ్లేషకులు అవునని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. అమరావతి బిల్లును వెనక్కి పంపించింది. దీనికి కారణాలు ఏమున్నాయంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 1 by 1 ప్రతి ఒక్కటి మనం విశ్లేషించుకుందాం. కానీ కేవలం అమరావతి విషయంలో అబద్ధాలు చెప్పినందుకు మాత్రమే ఆయన విలన్గా మారలేదు. అదే అమరావతిని తన అంతులేని అవినీతికి ఒక అక్షయ పాత్రలా మార్చుకోవడంలోనూ తన విలనిజాన్ని చూపించారు. 2014-19తో పోల్చుకుంటే కాంట్రాక్టుల అంచనాలను అమాంతం పెంచేశారు. అప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ కంపెనీలు మాత్రం సేమ్ టు సేమ్, కానీ అవినీతి మాత్రం అంచనాలకు అందని విధంగా పెరిగిపోయింది. సచివాలయం 1-2 టవర్ల నిర్మాణ వ్యయం 2018లో 932 కోట్లుంటే ఇప్పుడు అది ఎంతకి చేరుకుందో తెలుసా? 1698 కోట్లకు పెంచేశారు సార్. సచివాలయం 3-4 టవర్ల నిర్మాణ వ్యయం 2018లో ఎంతంటే 784 కోట్లుండేది. ఇప్పుడు అది ఎంతకు పెంచేశారో తెలుసా? 1488 కోట్లకు పెంచేశారు. సీఎం విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం 2018లో 554 కోట్లుంటే ఇప్పుడు అది 1007 కోట్లకు పెంచేశారు సార్. పనులు అప్పగించకుండానే మన చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినటువంటి ప్రపంచంలో ఎవరికి అర్థం కాని మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటాయి కదా, 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు కూడా సిద్ధమైపోయారు. అమరావతి టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. సీడ్ యాక్సెస్ రోడ్ను NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టులైతే బాగా వినాలి ఇదందరూ. అది ఎంత ఘోరమంటే కిలోమీటర్ రోడ్డుకు ఎంతో తెలుసా? హైవేలకైతే మన నేషనల్ హైవేస్ 20 కోట్లు అవుతుంది. 22 కోట్లు కూడా ఖర్చైన సందర్భాలు ఉన్నాయి. మ్యాక్సిమం 25 కోట్ల వరకు ఖర్చైన సందర్భాలు ఉన్నాయి. కానీ మన అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న రోడ్డు కిలోమీటర్కు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? చెవులు రెక్కరించి మరీ వినండి. 174 కోట్లు కిలోమీటర్కు. అక్షరాల 174 కోట్లు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు సార్. కిలోమీటర్ రోడ్డుకు 174 కోట్ల అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో నోరెళ్ళబెట్టకండి. తారుతో వేస్తున్నారా, వెండి బంగారం పోత్తో వేస్తున్నారా అని ఆశ్చర్యపోకండి. 1000 కోట్లు దోచుకోవాలంటే కిలోమీటర్ రోడ్డుకు కనీసం 174 కోట్లు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. మరి 174 కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నారు. ఈ సచివాలయ ఆల్రెడీ కట్టింది కాకుండా మళ్ళీ ఇంకోటి కడుతున్నారు.
4600 కోట్లు 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 4688 కోట్లు, 850 కోట్లతో పార్లమెంటు భవనం కట్టారు. ఇక్కడ 450 కోట్లతో సచివాలయం కొట్టారు, హైదరాబాద్లో కట్టారు. మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఖర్చు అవుతుందంటే 4688. ఇట్లాంటి పార్లమెంటు భవనాలు 4-5 కట్టుకోవచ్చు. మరి ఆయన కడుతున్నది సచివాలయమే. పోని కడుతున్నటువంటి సచివాలయం బిల్డింగ్ ఎక్కడుందో అది వదిలేద్దాం. ఇప్పటికి ఎన్ని ఎకరాలు ఉంది? దాదాపు 53,000 ఎకరాలు చేతిలో ఉన్నాయి కదా. ఈ 53,000 ఎకరాల్లో ఎంత పని జరుగుతోంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఒక్కసారి మంత్రి నారాయణ గారి మాటల్లో విందాం సార్. ఎందుకంటే చాలా అవసరం అది. అక్కడ పిచ్చి మొక్కలు, తుప్పలు తప్ప ఏమీ లేదు. కాంట్రాక్టులు కట్టబెట్టడం, మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం, కమిషన్లు తీసుకోవడం, ఇవి తప్ప అక్కడ మన కంటికి ఏమీ కనిపించదు. ముందుగా నారాయణ గారి మాటలు విందాం, చాలా అత్యవసరం ఇది. ఒక్కసారి నారాయణ గారు ఏమన్నారో 2 రోజులు 3 రోజుల క్రితం నారాయణ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం ప్లీజ్. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3,400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉంది ప్రస్తుతానికి. ఆల్రెడీ 18 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి. ఒకసారి ఆల్రెడీ పిచ్చి మొక్కలు తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 18 నెలలైంది. ఇప్పటికే అక్కడ ఏముందయ్యా అంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, అమరావతి రైతులు, భూములు ఇచ్చినటువంటి త్యాగం చేసిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ పిచ్చి మొక్కలే ఉంది. 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉన్నాయి. మొన్న వర్షాలకి మళ్ళీ పిచ్చి మొక్కలు వచ్చాయి. అంటే మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకొని ఇప్పటికీ నిరుపయోగంగా పిచ్చి మొక్కలు మొలిచేలా దాన్ని తయారు చేసి ఇంకో 20,000 ఎకరాలు కావాలంటున్నారంటే, ఇంకో పిచ్చి మొక్కలు తుప్పలు తయారు చేయడానికే 20,000 ఎకరాలు. ఈ 18 నెలల్లో ఏం చేశారు సార్ అంటే, పిచ్చి మొక్కలు పీకామని చెప్తున్నారు. ఇంకా ఎంత పీకాలి సార్ అంటే 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు పీకాలి అంటున్నారు మన మంత్రి నారాయణ గారు. ఇది మన దౌర్భాగ్యం. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే అమరావతి పనులు రై 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 అంటే ఏమో అనుకున్నా, బుల్లెట్ ట్రైన్ వేగంతో వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా. కానీ పిచ్చి మొక్కలు తొలగించడంలో రై రై అని పోతుంది. అది దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇక రెండో అంశం, పిచ్చి మొక్కలు నరికేస్తే ఇంకో రెండో పని ఉంది మనకి. ఎన్ని లక్షల కోట్లు వృధా చేస్తున్నాము, ఈ రాష్ట్ర ప్రజలపైన ఎంత భారం పడుతుందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఇవి నా మాటలు కావు. ఇప్పటి వరకు నారాయణ గారి మాటలు విన్నారు, పిచ్చి మొక్కలు పీకే పని. నెక్స్ట్, నీళ్లు తోడిపోయడం. ప్రొఫెసర్ రామచంద్రరావు గారు ఏమంటున్నారో ఒక్కసారి వినండి సార్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నుంచి నీళ్ళెత్తి పక్కన పోయడం అనే దానికోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందా? ప్రొఫెసర్ రామచంద్ర గారు ఏమంటున్నారో ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఉండవల్లి దగ్గర రెండో దశ పంపును వరద నీరు ఎత్తిపోయడానికి 600 కోట్లు రిలీజ్ చేసుకున్నారు. ఎవడబ్బ సొమ్ము అండి? అడగదలుచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము? ఎవడు కట్టమన్నాడు నిన్న అక్కడ రాజధాని? ఒక్క ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ చూపించండి. గత 11-12 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమైన ఒక ఫీజిబిలిటీ స్టడీ జరిగి ఉంటే చూపించండి. అందరూ మీ ఇష్టమే. ఇప్పటి వరకు 60,000 కోట్లు అప్పు చేసినారు. ఇంకెన్ని చేస్తారో తెలియదు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేడు. ఈ పంటలు నష్టపోయి కన్నీళ్ళు పెట్టుకున్న రాష్ట్ర రైతులు అందరూ నీ అప్పులు తీర్చాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ మీద అప్పు. ఇది ఇక్కడ మాత్రం రోజుకు ఒక ఏజెన్సీ నుంచి 1,000 కోట్లు అప్పులు తెచ్చి రోజుకు ఒక డ్రైన్ పేరుతోనో, ఒక రిజర్వాయర్ పేరుతోనో, ఒక ఎత్తిపోతల పేరుతోనో అమరావతి మీద ఖర్చు పెడుతున్నాం. అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు కదా. అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తోంది. కేంద్రం పూచీకత్తుండి అప్పిస్తోంది. కానీ అప్పిస్తున్నటువంటి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తోందయ్యా అంటే,
ఈ మునిగిపోయే అమరావతికి మేము అప్పు ఇవ్వలేము, ముందుగా దీన్ని ఈ నీటిని ఎత్తిపోసే పనులు చేయాలి, దానికి మీరు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయంటే దానికి ఎత్తిపోతల పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ఎన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది క్లియర్గా రుణ డాక్యుమెంట్లో పొందుపరిచింది సార్. దాని వాల్యూ ఎంతో తెలుసా సార్? అక్షరాల 8,000 కోట్లు నీళ్ళెత్తిపోయడానికి అమరావతిలో వరల్డ్ బ్యాంక్ చెబుతున్న దాని ప్రకారం ఖర్చు చేయాల్సింది 8,000 కోట్ల రూపాయలు సార్. ఎవరి సొమ్ము? ఏమైపోతుంది ఇదంతా? 8,000 కోట్ల రూపాయలతో నీళ్ళెత్తిపోస్తారా? పిచ్చి మొక్కలు తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? మన దగ్గర ఉన్నటువంటి 50,000 ఎకరాల్లో క్యాపిటల్ కట్టడానికి మనం చెప్పిన లెక్కే 1,00,000 కోట్లు అన్నాం. మన అంచనాలు పెరుగుతూ ఉంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న లెక్క ప్రకారం తీసుకుంటే అది 1.5 లక్షల కోట్లకు చేరుకునేటట్లుంది. పోనీ అదైపోయిందంటే రెండో దశలో మళ్ళీ భూసేకరణ అంట, దీనికి ఒక 20,000 ఎకరాలట, మళ్ళీ మూడో విడత ఉంటుంది, దానికి ఒక 20,000 ఎకరాలట, మొత్తం కలిపితే ఒక 94,000 ఎకరాలు, అంటే 1,00,000 ఎకరాలు 3 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి. 3 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తారట. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఒక మాట, అప్పులు తెచ్చి ఇంకో మాట, ఈ అప్పులన్నీ తీసుకొచ్చి ప్రజలను ఎత్తినేసి పన్నుల రూపంలో పిండి ఏం చేయదలుచుకున్నారు? పోనీ అమరావతి రైతుల జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే 18 నెలలైంది. ఈరోజు అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటో తెలుసా? మీ కళ్లకు, నా కళ్లకు, ఈ రాష్ట్రం కళ్లకు, ప్రజలందరి కళ్లకు గంతలు కట్టారు. వాస్తవ పరిస్థితి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్క రైతు కన్నీరేంటో. వసుంధర గారు మాట్లాడారు, స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్న వారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ త్యాగం చేసిన వాళ్ళని చెబుతున్నారు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు సార్. ఎటువంటి పరిస్థితిలో ఈరోజు అమరావతి ఉందో ఒకసారి వసుంధర గారి వాయిస్లో వినిపించండి. అమరావతికి మళ్ళీ రెండో భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసలాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లా ఉన్నారు. ఏమో ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం, ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళందరూ గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ వినిపించాలి, ప్రభుత్వానికి ఇవన్నీ వినిపించాలి, రాష్ట్ర ప్రజలు ఇవంతా వినాలి. ఇది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావు సార్. అమరావతిలో వాస్తవంగా ఏం జరుగుతోందో అక్కడ పర్యటించి తెలుసుకున్న వాళ్ళ వాయిస్ నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు. భూములు ఇచ్చిన పిల్లలు, ఆ రైతుల పిల్లలు ఈరోజు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, భూమి లేదు, వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారంటే, మీకు అప్పుడు చెప్పారు కదా ప్లాట్లు ఇస్తాం తిరిగి డెవలప్ చేసినవని. శ్మశానాల్లో వాళ్ళకి ఇస్తున్న ప్లాట్లు, చెరువుల్లో వాళ్ళకి ఇస్తున్న ప్లాట్లు. నా మొబైల్లో అమరావతి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు, రెండో దఫా ఇప్పుడు భూములు ఇవ్వాల్సి వస్తున్న వాళ్ళు కొంతమంది రికార్డ్ చేసి పంపించినటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ టు సే, కులం గురించి నేను ఎప్పుడూ ప్రస్తావించను. అందులో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు తెలుసా? మా కమ్మోళ్ళని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కమ్మోళ్ళము మోసపోయాము, మా కమ్మోడని, మా కమ్మ జాతి, సారీ ఆ వర్డ్స్ అలానే ఉండే, నేను వినిపిస్తా తర్వాత. మా కమ్మ జాతి అని నేను ఇంకా మంచి మాటలతో చెప్తా, వాళ్ళ భాషలో కాకుండా. కమ్మ సామాజిక వర్గం అని మేము ఇచ్చాము,
కమ్మ సామాజిక వర్గాన్నే ఈరోజు మోసం చేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మేమంతా మోసపోతే ఎవరికి చెప్పుకోవాలి అని అంటున్నారు. భూమి ఇచ్చినటువంటి ఒక రైతు వాయిస్ విందాం. మిగతా తర్వాత వినిపిస్తా, నేను ఆడియో వినిపిస్తా. బుచ్చి తిరుపతిరావు గారు ఈరోజు ఆయన భూమి ఇచ్చారు, బాధితుడు, ప్లస్ అక్కడ వాళ్ళ కోసం ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అక్కడి రైతులకు న్యాయం చేయడానికి వాళ్ళంతా పని చేస్తున్న వాళ్ళు. బుచ్చి తిరుపతిరావు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. ఒకప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్కే ఈ రోజు నీ పడుతున్నాయి అంటే నీ క్రెడిబిలిటీ ఏమైపోయింది? నీ విశ్వాసం నీ దెబ్బతినలేదా? నిన్ను కావాలని కోరి పోరాడి యుద్ధాలు చేసి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. నువ్వంటే మాకు ఇష్టమే, కానీ జరుగుతున్న తప్పులు చూసి ఒక పార్టీలకు అతీతంగా మేము పడుతున్న బాధలు మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొకటి పడకూడదని ఈ ప్రాంతానికి ఒక స్పష్టమైన రూపం, ఇప్పటికీ స్పష్టమైన రూపం అనేది రాలేదు అమరావతి మీద. ఏదో చెప్తా ఉన్నారు, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు? సరే, మీకు ఏమన్నా అంత ఫ్యూచర్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి, వరల్డ్ క్లాస్ సిటీ కావాలి అంటే ముందు కొంత చేసి చూపెట్టండి. అప్పుడు వేరే వాళ్ళు నమ్మకంతో వస్తారు, ఓ బ్రహ్మాండంగా ఉంది, దీనిలో మేము పాలు పంచుకుంటామని. అవన్నీ లేకుండా కేవలం విజనరీ అని చెప్పి ఇంకా ప్రజల్ని తేరగా ఉన్నారు, వాళ్ళు ఏదో భూములు ఇస్తారు, వాళ్ళు చావాళ్ళు చేస్తారులే అంటే 20 ఏళ్లకు కూడా. రైట్, అమరావతి అప్పుల గురించి తెలుసుకుందాం. అమరావతికి అసలు విలన్ ఎవరో తెలుసుకుందాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి బిగ్ స్క్రీన్ మీద ప్లీజ్. టుడేస్ బిగ్ క్వశ్చన్. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. రైతుల జీవితాలను రోడ్డున పడేసి వేల కోట్ల అవినీతికి అమరావతిని కేర్ ఆఫ్గా మార్చారా? ఈ అంశంపైన చర్చిద్దాం.